ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకొని మళ్ళీ పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ ఎర్రగడ్డలు టమోటాలు బాగా సన్నగా తరుక్కొని టమోటాలు కరివేపాకు అంతా వేసుకొని కారం పొడి వేయాలండి. కారం పొడి వేసుకుంటే చపాతీకి కానీ అన్నంకి కానీ బాగుంటుందండి. చపాతీకి ఫస్ట్ చపాతీకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది, అన్నంకి బాగుంటుందండి. బాగా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, అన్ని రకాలుగాను బాగుంటుంది. లాస్ట్లో కొబ్బరి పప్పులు తెల్లగడ్డ మిక్సీకి వేసుకొని ఇలాగా చూడండి, ఇలా కొబ్బరి పప్పులు తెల్లగడ్డ ఇవంతా మిక్సీకి వేసుకొని బాగా వేగాలండి. ఇది పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేగల, పచ్చివాసన అనేదే ఉండకూడదు. అప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కారం కూడా వేసినానండి 1 స్పూను. ఇది పచ్చివాసన టమోటా వాసన రాకూడదు, బాగా వేగల. బాగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో పొడేసి కొత్తిమీర వేసి దింపేస్తే బాగుంటుందండి. ఇది బాగా వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చూడండి, ఇట్లా పాలు కూడా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. పాలు కూడా వేసుకుంటే టేస్ట్గా బాగుంటుందండి. పాలు వేసుకొని మళ్ళీ బాగుంటుంది టేస్ట్గా. వేస్తూనే ఉండాలి, అప్పుడు బాగా వేగిందండి. పాలు వేసినాం కదా, పాలు వేసి బాగా వేస్తే చూడండి ఎంత బాగుంది. ఇది బాగా ఏగితే బాగా కలిపెడుతూనే ఉండాలండి. పచ్చివాసన టమోటా వాసన పచ్చివాసన అనేదే ఉండకూడదు, బాగుంటుంది. లాస్ట్లో పాలేసి ఈ కొబ్బరి పొడి వేసి కొత్తిమీర వేసి దించేస్తే చపాతీకి కానీ అన్నంకి కానీ పూరికి కానీ బాగుంటుంది. ఇట్లా గీ రైస్ కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఈసారి ఎప్పుడన్నా గీ రైస్ కూడా చూపిస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా కలిపెడుతూనే ఉండాలి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా టేస్ట్గా ఉంటుందండి, ఎంత బాగుంటుంది. చపాతీలకి అన్నంలోకి గీ రైస్లోకి పూరీలోకి అంతా బాగుంటుంది. బాగా కలిపెడతా,